వర్తమానం. బెంగళూరులో జరిగిన కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో అవార్డ్స్ ఫంక్షన్ లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ తమ్ముడి ఇంటి దగ్గర ఉన్నాం. ఎంపీ గారు దీనిపైన ఏం చెప్తారో విందాం. సార్, మీ తమ్ముడిని వేరే ఊరతను ఎవరో విరకొట్టి పడేశాడని తెలిసింది. దీనిపైన మీ స్పందన ఏమిటి? చాచా, అలాంటిది ఏం లేదే. ఏదో చిన్న యాక్సిడెంట్, కుర్రాలుగా స్పీడ్ ఎక్కువ. అంటే కొట్టలేదంటారా? ఆడపిల్లను గోకాడని కోమాలోకి వెళ్ళేలా కొట్టాడని తెలిసింది. యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని చెప్పాను. మాకు తెలియకుండా సిటీలో యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? తమ్ముడు, ఈరోజు మరో యాక్సిడెంట్ అవడం అవసరమా? సార్ నేను మాట్లాడతాను సార్, మీరు వెళ్ళండి. మ్యాటర్ ఇందులో ఉంది, రాసుకోండి. ఆ కొడుతున్న తీరు చూడండి. కొందరు అవతలి వాళ్ళు పడిపోవాలని కొడతారు, కొందరు అవతలి వాళ్ళు చావాలని కొడతారు. వీడు రెండో రకానికి చెందినవాడురా. బెంగళూరులో మనం ఏంటో తెలిసి కొట్టాడంటే వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. మీ మమ్మీ రోజు 100 రూపీస్ ఇస్తుంటదా? లేదు, 10 రూపీసే ఇస్తుంది. ఉన్నాయా? ఇదిగో. వేయ్ వేయ్. ఏరా, మీ మమ్మీ రోజు నీకు పాపం 1 రూపాయి ఇస్తున్నట్టుగా? అదేం కాదు, 10 రూపీస్ ఇస్తుంది. ఏది? ఇదిగో. అమ్మా, నా డబ్బులు. రెట్రోస్ అమ్మా, పూర్ చిరలంకి హెల్ప్ చేయడానికి. బాబు, థ్యాంక్స్ చెప్పవా? ఎందుకు చెప్పాలి? పట్టుకున్నాను కదా. నువ్వు కాకపోతే వీడు పట్టుకునేవాడు. థ్యాంక్స్ చెప్పాలా? అయితే డొనేషన్ ఇవ్వు. డొనేషన్ ఇస్తే ముద్దిస్తావా? 500 ఇస్తే. క్లాసులు తొందరపడి నీతో 7 అడుగులు వేశాను. అది తప్పని తెలుసుకుని 5 ఏళ్లుగా నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా కొడుకుని మంచి చేసుకుని నాకు దగ్గర అవ్వాలని చూడొద్దు. అది జరగని పని. ఆ కిటికీ తలుపు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడు ఏం పగిలింది? అద్దం. ఈసారి నీ మూతి పగిలిద్ది. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్,
కొలెస్ట్రాల్ పోతే నేను మామూలుగా తిన్నాను. వామ్మో, వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది. వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దో. చాక్లెట్ వాడు రోజు మా మమ్మీకి సైడ్ కొడుతున్నారా? ఈరోజు మా మమ్మీ, రేపు మీ మమ్మీ. ఎవరైనా మమ్మీలేగా. అమ్మాయిలకి సైడ్ కొట్టాలి కానీ మమ్మీలకి సైడ్ కొట్టలేమంటరా? వాడు మా మమ్మీకి సైడ్ కొట్టడానికి నా చాక్లెట్లు ఇవ్వబోయాడరా. రేపు మీ మమ్మీలో ఒకసారి వీడియో గేమ్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలం టెంప్ట్ అవ్వచ్చు. అప్పుడు మన మమ్మీలు ఏమైపోవాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయను? కొడతాను కానీ కేసు అయితే మీ డాడీ వేసేగా నువ్వే చూసుకోవాలి. మా డాడీయా? వేయండ్రా. రేయ్, మీ డాడీ లంచం తీసుకోకుండా ఏ పని చేయడుగా. ఇచ్చేయి. నువ్వేంట్రా తెగ ఫీల్ అవుతున్నావు? మనం అందరం కలిసి ఒకరిని కొట్టడం న్యాయమా? మనకు కావాల్సిన న్యాయం కాదు మన మమ్మీలు. సార్ వాడు ఎక్కడున్నాడు తెలిసింది. రెండేళ్ళైంది నువ్వు నాకు దూరమై. నిన్ను చూడాలనుందిరా. ముచ్చటగా నీకు 3వ ఏడు అక్షరాభ్యాసం చేయించే అదృష్టం లేదురా. నవ్వుతూ 4 ఏళ్ళు. నీ నవ్వు చూసే భాగ్యం నాకు లేదు. అక్షరాలు నేర్చుకున్నావు కదా, డాడీ అని ఎప్పుడు పిలుస్తావురా? డాడీ. బసవరాజ్కి మన అడ్రస్ తెలిసిపోయినట్టుంది. అక్కడ గిఫ్ట్ ఏమైంది? ఇదెక్కడిది? ఎదురింటి అంకుల్ ఇచ్చాడు మమ్మీ. ఎదురింటి అంకులా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? పక్కింటి అంకుల్ పిలిస్తే వెళ్తాగా, అలాగే ఎదురింటి అంకుల్ పిలిస్తే వెళ్ళాను. ఇదేంటి సిగరెట్ వాసన వస్తుంది? ఆ అంకుల్ సిగరెట్ తాగుతాడేమో. సిగరెట్లు మళ్ళీ మొదలు పెట్టాడన్నమాట. అంకుల్ తెలుసా నీకు? అసలు అవన్నీ ఎందుకురా నీకు? చదువుకోకుండా పెత్తనాలు ఎక్కువైపోయాయి, అందుకే మార్కులు తక్కువ వచ్చేసారి. ఫ్లాట్స్ చుట్టూ తిరిగావో కొట్టేస్తాను. ఇటువో. నా
అమ్మంటే నీకు ఇష్టం కదమ్మా. అమ్మ నువ్వు ఫ్రెండ్స్ కదా. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన బొమ్మలు తీసుకుంటే అమ్మ కోపం వస్తుంది కదా. చెప్పు, నువ్వేం కావాలన్నా అది నేను కొనిచ్చానా లేదా? మొన్న కిడ్స్ వరల్డ్కి తీసుకెళ్ళాను, నెక్స్ట్ సండే ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను. అక్కడ నీకు ఏం కావాలన్నా అది కొనుక్కో. దీన్ని పొద్దున్నే అతనికి ఇచ్చే. ఓకేనా? ఓకేనా? ఐ లవ్ యూ నాన్న. సే మమ్మీ ఐ లవ్ యూ.